పేరిట దావీదు ప్రవక్త మాట్లాడిన మాట ప్రకారముగా ఆయన ఏమంటున్నాడమ్మా, రండి యెహోవాను చేయడము, ఉత్సాహధ్వని చేయడం అనగా సంతోషమైన కీర్తనలు పాడడము. మనం చేయవలసింది ప్రతిదీ కూడా దేవునికి అనుకూలంగా చేయాలి కానీ మనుషునికి అనుకూలంగా కాదు. అందుకే దేవుని యొక్క వాక్య ప్రకారంగా తీర్పు దినం ఒకటి ఉంది. అది దర్శించుకోవడం, ఆలోచించుకోవడం. డ్యాన్స్ వేసిన వారికి, చిందులు వేసిన వారికి, దేవుని పేరట నెటకారం చేసిన వారిని, దేవుడిని అలర్పాలు చేసిన వారికి పొరుగు దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఆయన ఆత్మచిన మాటల ప్రకారంగా ఇదిగో అగ్ని ఆరదు, పురుగులు చావదు. అక్కడికి వెళ్ళాక మీరు డ్యాన్స్ చేయక, నరకాగ్ని వెళ్ళాక మీరు డ్యాన్స్లే. చాలా మందిలో టైర్ ఇంకా ఆత్మలు వచ్చాక, పరిశుద్ధ ఆత్మలు వచ్చాకని దేవుడి పేరట అందరూ యాసలు వేసేసి సున్నిని కట్టేసి చేసుకుని గుడ్ల కట్టేసుకుని వస్త్రహీనలుగా ఎలా చేస్తారేస్తా పొయ్యి డ్యాన్స్ చేస్తే దేవుడిని అనుభవం చేస్తారు. ఎదరగా ఉత్సాహమైన అనగా దేవుని ఎందు సంతోషమైన గీతలుగా మనము పాడాలి. రంగులేస్తూ కేకలేస్తూ చేతులు ఇంతసారిగా సాపేసి పైకి ఎగిరిపోతే అది ఆత్మ కాదు, దురాత్మ. పరిశుద్ధాత్మ అనేది దేవుడికి అనుకూలంగా నడిచింది. ఈనాడు చాలా మంది అలాగే ఉన్నారు. ఆత్మ రావాలంటే నీలో మార్పు రావాలి. దేవుని యొక్క వాక్యం మాట్లాడిన మాటల ప్రకారముగా రెండు యెహోవాను గురించి ఉత్సాహాన్ని చేసేదాము. ఉత్సాహత్వనగా సంతోషమైన పని. ఉత్సాహత్వనగా మనవులు పండుగ చేసినప్పుడు అందరు కలిసి అందరూ అది రెండు సహోదరులను అందరూ ఐక్యముగా దేవుణ్ణి ఆరాధిస్తాం. సామాన్యులేమి, సామాన్యులేమి, ధనికులేమి, దరిద్రులేమి అందరూ ఏకంగా కూడి ఆయన ఆరాధిస్తాం. సర్వజనులారా చెప్పని కూడా దేవుని మీరు ఆరాధించి అని దేవుడి వాక్యము సెలవిస్తుంది. ఇది పాడుతుంటే అది ఊపొచ్చేసి ఏం చేస్తుంది, రొంకు డ్యాన్స్ చేస్తుంది. సిగ్గు మీరు దేవుడు పని చేసుకోవచ్చు. దేవుడు మాట్లాడిన మాటలేంటి? నీ వల్లే. దేవుడు అక్కడ ఏమవుతున్నాడు, సిలువ జ్ఞానంలో ఏలాడుచున్నాడు. దేనికంటే నీ అల్లరి ప్రతిజ్ఞ బట్టే. దేవుడి పేరట ఏం చేయాలో తెలియదు, నీ ఇష్ట ప్రకారంగా నడుచుకున్నావు, ఇష్టానుసారంగా దేవుడు